వచ్చేది. అందుకని అణ్వాయుధాలు బ్లాస్ట్ చేయాల. లైక్ ఇజ్రాయెల్ ఇరాన్ లో అణ్వాయుధాలు ఎక్కడ ఉన్నాయో తెలిసినా బ్లాస్ట్ చేయాల. మూతిని మూసే ప్రయత్నమే చేసింది. అమెరికా తీసుకొచ్చిన B-2 బాంబర్లు అయినా సరే భూగర్భంలోనే దాన్ని సమాధి చేయాలనుకుంటున్నారు కానీ ఓపెన్ కాదు. ఎందుకంటే రేడియేషన్ అనేది వచ్చిందంటే గనక ఆ చుట్టుపక్కల మొత్తం సర్వనాశనం అయిపోతుంది. జపాన్ లో అప్పుడు నాగసాకి హిరోషిమా అనేది జరిగిన తర్వాత ఎట్లుందో అట్లాంటి ఆనాటి కంటే ఈనాడు తీవ్రత ఎక్కువగా కూడా ఉంటుంది. అందుకని అణుబాంబుల విషయంలో ప్రతి దేశము జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే పేలడం వలన ఆ దేశానికే కాదు మిగతా దేశాలకు కూడా ప్రమాదం. అందుకని మనం దాన్ని క్లోజ్ చేసేట్టు పెట్టాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఇంకొక దెబ్బ కొట్టామంటే గనక శాంతం మునిసిపోద్ది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే అసలు మేంగా చేస్తుంది భారతదేశంలోనే హిందుత్వ పెరగటం వలన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత హిందువులు రెచ్చిపోతున్నారు, హిందుత్వవాదులు రెచ్చిపోతున్నారు. దాంతో ముస్లింలకు అభద్రతాభావం పెరిగింది అనే ఫీల్ ని క్రియేట్ చేయడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి, గత 2-3 ఏళ్ల నుంచి అయితే మరీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం జరుగుతుంటే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు లేదా మోడీ ద్వేషులు లేదా సెక్యులర్ ముసుగులో ఉండేటటువంటి హిందుత్వ వ్యతిరేకవాదులు వీళ్ళందరికీ దానికి తందానా కొడుతున్నారు. లైక్ ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక ముస్లింకి ఒక హిందువుకి జరిగే గొడవ వ్యక్తిగతం, కానీ దాంట్లో హిందువులు ముస్లింల మీద దాడి